నా పేరు సుందర పాండ్యన్. నేను ప్రైవేట్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాను. మేము చాలా కష్టపడి గ్రౌండ్లో ఒక స్థలం కొన్నాం. ఆ తర్వాత ఆ స్థలంలో ఒక అందమైన ఇల్లు కట్టాలని మా ఇద్దరికీ ఆశ. ఎందుకంటే ఇల్లే కదా ముఖ్యం. కొద్ది కొద్దిగా డబ్బు చేర్చి లోన్ తీసుకొని కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ చేశాం. పని బాగా జరుగుతుండేది. బేస్మెంట్ వేసి ఇంటి పని సగం అయిపోయింది. మేము కన్స్ట్రక్షన్ చేసే చోట్లో పక్కింటి నుంచి ఒకళ్ళు అడిగారు, ఏంటండి ఇంత త్వరగా ఇంటి పని జరుగుతుంది అని. నేను క్యాజువల్గా చెప్పాను, త్వరగా పని పూర్తి చేయాలి, అనుకున్న టైంకి గృహప్రవేశం చేయాలి, డేటు ఫిక్స్ చేశామని చెప్పాను. నాకప్పుడు అతను అడిగింది అర్థం కాలేదు. అది అసూయ, కళ్ళ దిష్టి అని. అతను అడిగిన 1-2 రోజులకల్లా కన్స్ట్రక్షన్ వర్క్ స్టాప్ అయిపోయింది. ఏంట్రా అని చూస్తే కార్పొరేషన్ వాళ్ళు వచ్చి వాటర్ లైన్ మీ ఇంటి ముందు నుంచే వెళ్తుంది అన్నారు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఎవరికి వెళ్ళి చెప్పాలి, ఎవరిని వెళ్ళి అడగాలి, ఏమీ అర్థం కాలేదు. బాగా జరుగుతున్న పని సడన్గా ఆగిపోయిన వెంటనే నాకు హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది. ఇందులో హాస్పిటల్ ఖర్చు ఒకటి. ఏం చేయాలో అర్థం కాలేదు. మా ఆయనకి ఆరోగ్యం బాగోలేదు. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళమందరం కుంగిపోయాం. అప్పుడు ఏం చేయాలో మాకు తెలియలేదు. ఇలా అయిపోయిందే, ఏం చేయాలి అని మేమంతా ఎంతో బాధపడ్డాం. కుటుంబంలో వాళ్ళందరం అవస్థపడ్డాం. మనకి కష్టం వచ్చిందంటే మనం ఎక్కడికి వెళ్తాం? దేవుడి దగ్గరికే కదా వెళ్తాం. అదే విధంగా నేను ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి నా మొరను వినిపించాను. ఇది చూస్తూ ఉన్న గుడి పూజారి, ఇల్లు కట్టడం అంటే మాటలా, అంతా కళ్ళ దిష్టి అని చెప్పారు. అవును. ఆ పూజారి చెప్పిన తర్వాత మేము ఈ కళ్ళ దృష్టి కవచాన్ని ఆర్డర్ చేశాం. అవును. నేను చెప్తే మీరు నమ్మరు. మా ఇంటి ముందు వాటర్ లైన్ వెళ్తుందని చెప్పారు కదా, అది వేరే వైపు వెళ్తుంది అన్నారు. అవును. ఇక లోన్ విషయం చూశారంటే స్టాప్ చేసిందల్లా నాకు ఇవ్వడం మళ్ళీ మొదలెట్టారు. తర్వాత ఇంటి పనులన్నీ వేగంగా జరిగాయి. మేము అనుకున్న సమయానికే మా ఇంటిని గృహప్రవేశం చేశాం. ఇప్పుడు మేమిద్దరం మా సొంత ఇంట్లోనే ఉన్నాం. ఇప్పుడు మేము చాలా సంతోషంగా ఉన్నామండి. దీనికి కారణం ఏంటో తెలుసా? ఈ కనుదిష్టి కవచమేనండి.